సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ మేరకు గురుకుల విద్యార్థులు అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు నిరసన విరమించుకోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ మేరకు గురుకుల అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థులు తమకు న్యాయం చేసే వరకు నిరసన విరమించుకోమని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకులకు సంబంధించిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఏదైతే నియామకాలు వెంటనే చేపట్టి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇటు గురుకులకు సంబంధించిన అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే ఈ నియామకాలు చేపట్టి ఖచ్చితంగా ఉద్యోగాల త్వరలోనే కూడా ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటికే 6 నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు తమకు న్యాయం చేయలేదంటూ కూడా ఇటు గురుకులకు సంబంధించిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా దీనికి సంబంధించి స్పష్టమైన హామీని కూడా ఇచ్చారు. అయితే వెంటనే దీనికి సంబంధించి నియామకాలు చేపట్టి న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఖచ్చితంగా నియామకాలు చేపట్టే వరకు ఇక్కడ నుండి లేచే ప్రసక్తి లేదని కూడా అక్కడ భీష్మించుకొని అక్కడ కూర్చుని ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గత 3 రోజుల నుండి కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముందర మాత్రం ఏదైతే గురుకులకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటివరకైతే దీనికి సంబంధించి ఎవరు కానీ మాట్లాడలేదు, ఎవరైనా స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసే వరకు కూడా అక్కడ నుండి కదలమంటూ కూడా ఈ గురుకులకు సంబంధించిన అభ్యర్థులు అయితే అక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం.